నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, ఎండి ఫిజిషియన్. మన భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మనం బ్యాక్ పెయిన్ గురించి తెలుసుకుందాం. చాలామంది ఈ మధ్య ఏంటంటే నడుము నొప్పులు అని చెప్పి పిల్లలు ఎక్కువ ఏజ్ 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు నడుము నొప్పి కంప్లైంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ నడుము నొప్పి అనేది కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్లో కంటే, అంటే ఏ కంట్రీలను చూసుకొని మన ఇండియాలోనే ఎక్కువగా ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం ఎప్పుడో ఒకసారి లైఫ్ లాంగ్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. లేదా ఖచ్చితంగా అంటే 95% 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నడుము నొప్పి కంప్లైంట్ అనేది చేస్తూ ఉంటారు. అది రీజన్ ఎందుకు అంటే, మెయిన్ రీజన్ ఏంటి అంటే, మన ఇండియాలో రోడ్స్ బాగోకపోవడం, స్పీడ్ బ్రేకర్స్ అనేవి అసలు వేయకూడదు. ఆ స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఎంత డేంజర్ అంటే, అఫ్కోర్స్ దానివల్ల యాక్సిడెంట్లు తప్పించవచ్చు, కానీ బట్ ఆ స్పైనల్ కార్డ్ అనేది ఖచ్చితంగా కిలోమీటర్కి ఈ స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి నడుము అనేది దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఈ యాక్సిడెంట్లు కంట్రోల్ చేయడానికి వేరే ఏదైనా చూసుకుంటే మంచిదండి. మెయిన్గా ఈ నడుము నొప్పి ఏ ఏజ్లో అయినా రావచ్చు. లైక్ ఎవరికి ఎక్కువగా వస్తుందంటే, ఎక్కువగా నిల్చునే వాళ్ళకి, ఒంగుని పనులు చేసే వాళ్ళకి, బరువులు లేపే వాళ్ళకి, లేదా సడన్ జర్క్ మూమెంట్స్ అంటాం కదా, సడన్గా ఇలా తిరగడం, సడన్గా పనులు చేయడం, అలా అంటే స్పోర్ట్స్ పర్సన్స్కి కానీ, లేదా ఎక్కువగా ట్రావెలింగ్ బైక్ మీద ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళకి. ఎందుకంటే సగానికి సగం ఈ రోడ్లు, ఆ గుంతలు, ఆ స్పీడ్ బ్రేకర్స్ వల్లనే, ఈవెన్ రోడ్లు ఎంత బాగుండి స్పీడ్ బ్రేకర్స్ వల్ల కూడా నడుము అనేది చాలా డ్యామేజ్ అనేది అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో, నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఏ లక్షణాలు ఏమేమి కనబడతాయంటే, చాలామంది బ్యాక్ పెయిన్, నడుములో మంట, లేదా ఆ పెయిన్ అనేది కాళ్ళలోకి చేతిలోకి రావడం, లేదా ఇలా పైకి వెళ్తున్నట్టు అనిపించడం, లేదా మెడ నరాలు అరిగాయి అనుకోండి, తల తిరగడం, ఇలా, లేదా వామిటింగ్ సెన్సేషన్ రావడం, మంట, లేదా కాళ్ళకి చేతులకి స్పర్శ అనేది తెలియకపోవడం, ఇలాంటి లక్షణాలు అనేవి ఈ నడుము నొప్పికి ఉంటాయి. అసలు నడుము అనేది ఏంటంటే, ఇట్స్ మేడప్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అనమాట. ఈ స్పైనల్ కార్డ్లో మొత్తం 29 వెన్నుముక్కలు ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు C1 to C5. కింద నుంచి థొరాసిక్ రీజన్ అంటాం, అంటే చెస్ట్ నుంచి ఇక్కడ వరకు థొరాసిక్ అంటారు, T1 to T12. అక్కడ నుంచి లంబర్ స్పైన్ అంటాం, అది ఒక ఏమంటారు L1 to L5. ఇలా మనం మొత్తం శాక్రం అన్నీ వేసుకుంటే మొత్తం 29 ఈ నడుము బొక్కలు అనేవి ఉంటాయి. ఇవి అరగడం వల్ల ఈ పెయిన్ అనేది వస్తుంది మ్యాక్సిమం. అంటే వీటిలో ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. దీనికి ట్రిగ్గర్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడు ఈ నడుము నొప్పి అనేది ఎక్కువ అవుతుందంటే, ఎక్కువగా నడుము నొప్పి ఉన్న వాళ్ళు బెండ్ అవ్వడం, లేదా కింద కూర్చోవడం, లేదా కింద పడుకోవడం, లేదా మనం వెళ్ళే లెట్రిన్ వెళ్ళేది ఏదైతే వెస్టర్న్ వాడకుండా కింద కూర్చునే వాష్రూమ్స్ వాడడం, మెట్లు ఎక్కడం వల్ల కూడా మన బరువు ఒక 2 times, అంటే మనకంటే 2 times ఎక్కువై నడుము నొప్పి స్టార్ట్ అవ్వడం, నడుము అరగడం కానీ, ఇలా మనకి ఇవన్నీ ట్రిగ్గర్స్. బైక్ మీద ఎక్కువ దూరం వెళ్ళడం, కార్ల మీద ఎక్కువ ట్రావెలింగ్ చేయడం, స్పీడ్ బ్రేకర్స్ మీద స్లో చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోవడం, ఇలా ఇవన్నీ కూడా ట్రిగ్గర్స్. ఇవి మోస్ట్ కామన్ ఏమంటాయంటే లిగ్మెంట్ స్ప్రెయిన్స్ అంటాం. అంటే సడన్ జర్కీ మూమెంట్స్ వల్ల, సడన్గా బరువులు ఎత్తడం వల్ల లిగ్మెంట్ స్ప్రెయిన్. అంటే మన నడుము వెన్నుపూస ఏదైతే ఉంటుందో దానికి లిగ్మెంట్స్ ఉంటాయి, ప్రతిదానికి మధ్యలో గుజ్జులా ఉంటుంది. ఆ లిగ్మెంట్స్ అనేవి వాపు రావడం వల్ల, స్ప్రెయిన్ అవ్వడం వల్ల, అంటే ప్రెషర్ పడి, స్ట్రెస్ పడి స్ప్రెయిన్ అవ్వడం వల్ల మోస్ట్ కామన్గా ఎక్కువగా వచ్చే నడుము నొప్పి. ఇది ఎప్పుడు టెంపరీ. మనం ఏదన్నా కూడా స్టార్టింగ్ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. యంగ్ ఏజ్లో అయితే మాత్రం పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఓల్డ్ ఏజ్లో అంటే మనకి ఆపరేషన్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ మూమెంట్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో డిస్క్ బల్జ్ వల్ల కూడా మనకి నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఏజ్ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ నడుము నొప్పి అనేది వస్తుంది. అంటే డిస్క్ బల్జ్ అంటే మన వెన్నుపూస ఒకదాని మీద ఒకటి అలా 29 వెన్నుముక్కలు ఏవైతే ఉన్నాయో బిల్డింగ్లో ఉంటుంది. ఆ మధ్యలో కుషింగ్ గుజ్జు ఉంటుంది అనమాట. ఆ గుజ్జు అనేది స్ప్రింగ్ యాక్షన్కి పనిచేస్తూ ఉంటుంది. మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొన్ని రకమైన జబ్బుల వల్ల, వ్యాధి నిరోధక శక్తి సరిగా లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ గుజ్జు అనేది అరిగిపోయి స్పర్ వస్తుంది. ఆ గుజ్జు నొక్కుకుపోయి మనకి ఫ్రిక్షన్ అనేది పోతుంది అనమాట. దానివల్ల మనం ఎగరడం, గెంతడం ఏమైనా చేసినా కూడా నడుము నొప్పి అనేది పర్మనెంట్గా ఉండిపోతుంది అనమాట. వీళ్ళలో ఏంటంటే ఎక్కువగా బెల్ట్ వాడి ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇది కొంచెం వర్స్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. ఇవే కాకుండా కొన్ని రకమైన ఆర్థరైటిస్, కీళ్ళ వాతాలు అంటాం, రెమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ,
కొన్ని ఆస్టియో ఆర్థరైటిస్ కానీ లేదా ఆస్టియోపోరోసిస్ అంటాం, అంటే విటమిన్ డి తక్కువ అవడం వల్ల మన బోన్ ఏదైతే ఉంటుందో అది చిన్న చిన్న ముక్కల్లా బ్రేక్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ ఆస్టియోపోరోసిస్ వల్ల, లేదా యాంకులైజింగ్ స్పాండిలైటిస్ అంటాం, అంటే ఇది ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్, అంటే మన వ్యాధి నిరోధక శక్తి మన బోన్స్ మీదే అటాక్ చేసి మనకి ఇది వస్తుంది, యాంకులైజింగ్ స్పాండిలైటిస్ అంటాం. ఇవన్నీ కూడా నడుము నొప్పికి చాలా మట్టుకు కారణాలు ఉంటాయి. దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే స్మోకింగ్ ఎక్కువ చేయడం, ఏజ్, డ్రింకింగ్, లేదా కొన్ని ఎక్కువ రిపీటెడ్గా డిసీజెస్ రావడం, ఎక్కువ స్వీట్స్, ఎక్కువ స్వీట్ ప్రొడక్ట్స్ తినడం, ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తినడం, ఇవన్నీ కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవే కాకుండా దీనికి ఎక్సర్సైజ్ కానీ ఫిజియోథెరపీ కానీ బెస్ట్, యోగా కూడా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు కాల్షియం సప్లిమెంట్స్ కానీ, గాబాపెంటిన్ కానీ, ప్రిగాబలిన్, ఇలా కొన్ని టైప్ల గుజ్జు పెరగడానికి వీటికి ట్యాబ్లెట్స్ ఇస్తాం. వీటితో మనకి మ్యాక్సిమం పెయిన్ తగ్గిపోతుందండి. ఇవి కాకుండా మీరు లేట్ చేసి లాస్ట్ స్టేజ్లో వచ్చారు అంటే ఖచ్చితంగా మన డిస్క్ కట్ చేయడం కానీ, లేదా డిస్క్ మార్చడం కానీ, ఇలాంటివి కొన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ కానీ, లేదా వెన్నుపూస ఇంజెక్షన్లు కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నడుము కంప్లీట్గా అరిగిందా లేదా అనేది 100% డయాగ్నోసిస్ అయితే మనకి ఎంఆర్ఐలో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఎక్స్రేలో కూడా తెలుసుకోవచ్చు, కానీ కంప్లీట్ అనేది మనం తెలుసుకోలేము. థ్యాంక్ యూ అండి.